So, good evening, dear students and parents. So, అందరూ కౌన్సిలింగ్స్లో ఉన్నారు కాబట్టి సార్ సో అందరికి ఒక గుడ్ న్యూస్ అండి ఎంబీబీఎస్ రష్యా గురించి. సో ఏంటంటే సార్ ఇప్పుడు రైట్ నో సరికి రష్యాలో ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నారు ఎస్టర్డే తోటి. సో మేబీ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్లో సరికి ఒక 1 వీక్ వచ్చేసరికి అడ్మిషన్స్ రీఓపెన్ చేస్తారండి. కాబట్టి ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలన్నా రష్యా అనేది వెరీ వెరీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. మీకు బడ్జెట్ కూడా ఇస్ అ వెరీ ఎకనామికల్ బడ్జెట్. బీ కేటగిరీతో పోల్చుకుంటే మీకు అక్కడ 80 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 1 CR దాకా వెళ్తుంది అన్ని ఖర్చుతో కలుపుకుంటే. ఇక్కడ వచ్చేసరికి 30 నుంచి 40 లక్షల మధ్యలో అయిపోతుంది. నేను చెప్పే టాప్ నాచ్ మెడికల్ యూనివర్సిటీస్ అండి, టాప్ ఇండియా యూనివర్సిటీస్. మీరు గాంధీ, ఉస్మానియా, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ ఎలా ఉంటాయో కాలేజ్ ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు దొరుకుతుంది అనమాట. ఆ కాలేజీలో మనకి 30 నుంచి 40 లక్షల మధ్యలో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఫుడ్ అండ్ అకామిడేషన్, యావరేజ్గా 30 to 35 lakhs. సో చాలామంది అడుగుతున్నారండి లో బడ్జెట్ అండి, లో బడ్జెట్ అనేది సార్ రష్యాలో లేవండి. మీకు రష్యాలో అంటే మీకు యావరేజ్గా సార్ 30 లక్షలు లేదే ఎంబీబీఎస్ అప్లోడ్ అనేది అవ్వదు. కొంతమంది అడుగుతున్నారు సార్ కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ అవుతుంది కదా. ఏమంటే కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడో ఇన్వాలిడ్ ఎప్పటివరకు తెలియదు, అసలు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమి లేదు. ఇప్పుడు అసలు అక్కడికి ఎన్ని సంవత్సరాల డ్యూరేషను, అసలు అక్కడ ఓన్లీ ఇండియన్స్ చదువుతారా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుతారా, లేకపోతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారా ఉండరా, వాళ్ళకి డ్యూరేషన్ ఏంటి, ఇండియన్స్కి డ్యూరేషన్ ఏంటి, అసలు సపరేట్ డ్యూరేషన్ ఉంటే ఆ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, అసలు ఎలాంటి అఫీషియల్ క్లారిఫికేషన్ ఇప్పటి వరకు మన ఎంబసీ నుంచి కానీ ఎన్ఎంసీ నుంచి కానీ అఫీషియల్గా ఒక్క డాక్యుమెంట్ కూడా కిర్గిస్తాన్ని సపోర్ట్ చేస్తూ కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా ఇప్పటివరకు లేదు. ఇంకా నెంబర్ ఆఫ్ సరే మీ కిర్గిస్తాన్తో పోల్చుకుంటే కిర్గిస్తాన్ నెంబర్ ఆఫ్ అడ్వైజరీస్ ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఫ్రీ మీకు మ్యానిపులేట్ చేస్తారు, చీట్ చేస్తారు. ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ అసలు అడ్వైజరీస్ ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చారు అడ్వైజరీస్. కాబట్టి మీరు ఆ అడ్వైజరీస్ ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే నెంబర్ ఆఫ్ అడ్వైజరీస్ ఇచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఫిలిపీన్స్, ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి అని చెప్పి చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్, ఇప్పుడు ఎవరో ఫిలిపీన్స్ చేయట్లేదే. కాబట్టి రష్యా అనేది మీకు వెరీ అథెంటిక్ సోర్స్ అండి. ఇందులో రష్యాలో చాలామంది చెప్తారు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్ అంటున్నారు. 100% అబద్ధం అండి. మీరు ఇప్పుడు తమిళనాడులో జాయిన్ అయిపోతే తమిళ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ రాస్తారా, ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే మీరు హిందీలో ఎగ్జామ్ రాస్తారా, సేమ్ ప్లేట్ రష్యాలో కూడా అంతేనండి. రష్యాలో చదివేంత మాత్రం రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది జస్ట్ మిమ్మల్ని ఏంటంటే ట్రాప్ చేస్తారు. అలా అయితే మరి కిర్గిస్తాన్లో ఇంగ్లీష్ మీడియం ఎలా ఉంది? రష్యా డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతారు. కిర్గిస్తాన్ అన్డెవలప్డ్ కంట్రీ, అది ఏం మాట్లాడరు, ఏమి ఉండదు. కిర్గిస్తాన్ లోకల్ లాంగ్వేజ్ కదా, మరి అక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ మ్యాండేట్ కదా. కిర్గిస్తాన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు కదా, జార్జియా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు కదా. అంటే జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేయడం అండి, జస్ట్ మిమ్మల్ని ఏంటంటే అడ్మిషన్ కోసం ట్రాప్ చేయడమే. సో అని నేను చెప్పట్లేదు, క్లియర్గా ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. కిర్గిస్తాన్ చేసే వాళ్ళంతా మ్యానిపులేటర్స్, చీటర్స్, మిమ్మల్ని ఏదో ఇప్పుడు ఇక్కడ ఏదో చెప్పేసి అక్కడ ఏదో ఉందని చెప్పేసి ఏదో అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ రివ్యూస్, ఫేక్ ఎజెండా తోటి మీకు అడ్మిషన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదని వాళ్ళే చెప్పారు. సో అంటే మ్యానిపులేషన్ చేస్తారన్నమాట, ఈజీగా స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేస్తారన్నమాట. ఎస్పెషల్లీ అది ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు క్లియర్గా గైడ్లైన్స్లో. మీకు ఆ గైడ్లైన్స్ కావాలంటే ఒకసారి నేను చెక్ చేస్తా, పంపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అండి, రష్యాలో వార్ జరుగుతుంది. రష్యాలో అండి వార్ కానీ ఇంకోటి రష్యాలో ఎక్కడ లేదండి. ఎక్కడప్పుడు ఇండియాకు బార్డర్లో జరుగుతుంటాయి కదా, మనకు తెలుస్తుందా. ఎక్కడో ప్రతి డెవలప్డ్ కంట్రీలో కామన్గా కంపల్సరీగా ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి. సో కాబట్టి అసలు దాని గురించి రష్యాలో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి మన ఏపీ తెలంగాణ కాబట్టి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి నార్త్లో కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో 95% రష్యాని వెళ్తారు ఎంబీబీఎస్. అక్కడ సీట్లు దొరకకపోతే ఉజ్బెకిస్తానో, కిర్గిస్తానో, జార్జియాని వెళ్తారు. ఆ డిగ్రీస్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఎప్పటివరకు ఏమీ తెలియదు. జస్ట్ ఏదో WDMS, WFM వాటి దగ్గర సంబంధం లేదండి. ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ అప్రూవల్ మ్యాండేట్గా ఉండాలి. అండ్ ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఎప్పటివరకు తెలుస్తుంది ఎన్ఎంసీ నుంచి? లేదు. అసలు లాంగ్వేజ్ ఏంటో తెలుసు, అక్కడ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ తెలియదు. వాళ్ళే చదువుతారు, కన్సల్టెన్సీ వాళ్ళు చదువుతారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఎన్ఎంసీ రూల్స్ అవి ఆడి వాళ్ళు చెప్తే వాళ్ళు ఉంటారు కదా. రేపు డిగ్రీ ఇన్వాలిడ్. ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్లో డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు. ఇప్పుడు ఏమైనా కన్సల్టెన్సీ వాళ్ళు అని చెప్పారా? వాళ్ళు ఏమని చెప్పారు? చేతులు దులుపుకున్నారు. వాళ్ళు చెప్పారండి డిగ్రీ మనం ఏం చేస్తాం, మేము ట్రై చేస్తున్నామండి అని చెబుతారు. ట్రై చేయడం వల్ల మీరు లాస్ అవుతారు, వాళ్ళు హ్యాపీనే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది కదా, మీరు కదా రిస్క్ బేర్ చేసేది, మీరు కదా ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేసేది, డబ్బులు అమౌంట్ అంతా పెట్టుకొని. సో మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రైట్ నౌ రష్యాలో మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకేనండి.
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇంకో విషయం కూడా పాస్పోర్ట్ మ్యాండేట్గా తెచ్చుకోండి. పాస్పోర్ట్ మ్యాండేట్గా ఉండాలి. మీరు మరి కౌన్సిలింగ్స్లో ఉండి పాస్పోర్ట్ లేకపోతే తర్వాత చాలా లేట్ అవుతుంది, ప్రాసెస్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు పాస్పోర్ట్ అనేది ఈ ప్రాసెసింగ్లో పెట్టుకొని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పాస్పోర్ట్ చేసేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటు సీట్ రానోళ్ళు ఇటు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు పాస్పోర్ట్ ఇమీడియట్గా 1 or 2 daysలో మీకు పాస్పోర్ట్ రెడీ చేయించేస్తాము. ఓకేనండి. సో ఇంకొంతమంది అంటారు బీ కేటగిరీ 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదండి. అలాంటి వాటికంటే మీరు బీ కేటగిరీలో చదివే యూనివర్సిటీస్ కంటే మనం ఇచ్చే యూనివర్సిటీస్ 1000 times బెటరు. దట్టు బడ్జెట్ 30 to 35 lakhs మ్యాక్స్ టు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే 1/3 బడ్జెట్లోనే మీకు ఎంబీబీఎస్ టాప్ నచ్చు. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన సేమ్. కాబట్టి ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి మనకి. అల్టిమేట్గా అందుకే నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఇండియా ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో చదివిన పిల్లలకు మాత్రం ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో చదివిన పిల్లలకు కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. అది ఏ కేట్ అవ్వచ్చు, బీ కేట్ అవ్వచ్చు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే రైట్ నౌ మంచి అబ్రాడ్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలామంది అంటారు 2 లక్షలు అయిపోతే 3 లక్షలు 15 లక్షలు 16 లక్షలు. ఏం అవ్వండి, జస్ట్ మీకు అడ్మిషన్ వరకు చెప్తారు అలా. తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ అంత తక్కువ బడ్జెట్లో ఉన్న వాటిలో క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏమి ఉండవు. 20 లక్షలు వేస్ట్ అయిపోతాయి. 20 మినిమం 30 అవుతుందండి. ఎంబీబీఎస్ అంటేనే 30 అబ్రాడ్ అంటేనే. ఓకేనా. ఎవరైనా బీ కేటగిరీ ప్లాన్ చేసుకునే వాళ్ళు బెటర్ టు స్కిప్. మంచి యూనివర్సిటీస్ రైట్ని అవైలబుల్ ఉన్నాయి రష్యాలో. ఆల్రెడీ రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీకు పాస్పోర్ట్ లేకపోతే ఇమీడియట్గా పాస్పోర్ట్ చేయించండి. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేస్తాం. వితిన్ 1 or 2 daysలో మీకు పాస్పోర్ట్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. బట్ మీరు మాత్రం ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అండి. ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా బీ కేటగిరీ, సి కేటగిరీ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అప్డేట్ అవ్వడానికి ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. జస్ట్ కూతురుదా డాక్టర్ ప్రీత్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.